హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. రైల్వే ఆర్గనైజేషన్లో అప్రెంటిస్ వేకెన్సీ కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశం అయితే వచ్చింది. సెంట్రల్ రైల్వే ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫార్మాట్ ఆన్లైన్. ఆసక్తి ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. వీటికి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ లేదు. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చూద్దాం. ముందు వచ్చిన ఇన్ఫర్మేషన్, రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 6,000 పైగా వేకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జామినేషన్ పోస్టింగ్ మన రాష్ట్రంలో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న ట్రై చేయండి. దాంతోపాటుగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPSL రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సెలెక్ట్ అయిన వరకు 25,000 పెర్ మంత్ స్టైపెండ్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి 20th సెప్టెంబర్ ఈవినింగ్ 5 PM వరకు సమయం ఉంది. నెక్స్ట్ ట్రేడ్స్. ఎవరైతే ITI పూర్తి చేసి ఉంటారో రిలవెంట్ ట్రేడ్లో వారి నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. సెలెక్ట్ అయిన వారికి 1 year పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, టైలర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, వెల్డర్, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, మెకానిక్, డీజిల్, ఎలక్ట్రీషియన్, టర్నర్, వెల్డర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వెల్డర్, గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్, షీట్ మెటల్ వర్కర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, మెకానిక్, మోటార్ వెహికల్, మెకానిక్, డీజిల్, పెయింటర్, ఇలా చాలా ట్రేడ్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడే మీకు ఏ క్లస్టర్లో ఖాళీలు ఉన్నాయి, అన్రిజర్వ్డ్, OBC, SC, ST మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకసారి మీరు ఆ యొక్క ట్రేడ్ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకోండి. పేజ్ నెంబర్ 3 నుంచి ఆ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, 10th వచ్చిన మార్క్స్, ITలో వచ్చిన మార్క్స్ ద్వారా సెలక్షన్ అనేది ఉంటుంది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ మినిమం 15, మ్యాక్సిమం 24. కట్ ఆఫ్ తేదీ వచ్చి 29th August 2023. ఇవే కాకుండా SC, STకి 5 years, OBCకి 3 years పాటు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే పేజ్ నెంబర్ 9లో ఏ కేటగిరీకి ఎంతవరకు అప్లై చేసుకోవచ్చు, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, ఇవి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫీజు 100 rupees ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి SC, ST, PWD లేదా ఉమెన్ అయి ఉంటే వీరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇది అఫీషియల్ వెబ్సైట్ rrccr.com. పేజ్ నెంబర్ 12 నుంచి మీకు ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్ కావాలి, ఫోటోగ్రాఫ్ ఎంత సైజ్ ఉండాలి, ఏ ఫార్మేట్లో ఉండాలి, సిగ్నేచర్, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ భాగంగా అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్, స్కాన్ చేసిన కాపీస్, 10th, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవ్వచ్చు, నెక్స్ట్ SC, ST, OBC సంబంధించిన సర్టిఫికేషన్స్, ఇలా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వీటి మీరు రెడీ చేసుకుని అప్లై చేయండి. స్టైపెండ్ పెర్ మంత్ 7,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. అకామిడేషన్ అంతా మీరే చూసుకోవాలి, వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు. నెక్స్ట్ హెల్ప్ డెస్క్. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఇక్కడ ఒక ఈమెయిల్ ID ఇచ్చారు, మీ క్వైరీస్ని ఈమెయిల్ చేయవచ్చు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 18 నుంచి NX01 అని స్టార్ట్ అవుతుంది. డిఫరెంట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ అయితే ఉంటాయి. ఇవి ఒకసారి మీరు చూసుకుని రెడీ చేసుకుని అప్లై చేయండి. ఇది రైల్వే రిక్రూట్మెంట్ సెల్, సెంట్రల్ రైల్వే సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్. రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడే మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు రిజల్ట్ మెనూ క్లిక్ చేస్తే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఇక్కడ హౌ టు అప్లై అని కానీ గైడ్లైన్స్, ఏం చేయాలి, ఏం చేయకూడదు, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. నెక్స్ట్ హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ముందు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ముందుగా మీరు రిజిస్టర్ చేసుకోవాలి. మీ స్టేట్, మీరు ఏపీనా తెలంగాణ, మీ స్టేట్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క నేమ్, జెండర్, ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్ ఇవన్నీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ITI సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందులో మీరు ఏ ట్రేడ్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత లాగిన్ అప్లై చేయవలసి ఉంటుంది. ఇక్కడ హౌ టు అప్లై ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి డీటెయిల్గా. ఇది ఫ్రెండ్స్ సెంట్రల్ రైల్వే సంబంధించిన అప్రెంటిస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.